బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ దుర్గగుడి వేలంపాటలో గోల్మాల్ చోటు చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆలయ ఆదాయానికి భారీగా గండిపడిందని ఆడిట్ అధికారులు గుర్తించారు. ఆ నష్టానికి సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని ఆడిట్ శాఖ నోటు రిలీజ్ చేసింది. చీరాల వేలం సమయంలో ఈవోగా భ్రమరాంబ వ్యవహరించారు. అయితే ఆ సమయంలోనే వేలం నిర్వహించకుండా ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్కే చీరలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. భ్రమరాంబ హయాంలో జరిగిన వేలంపాటలో లోపాలు ఉన్నాయని ఆడిట్ శాఖ గుర్తించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి. ఇటు విజయవాడ దుర్గగుడి వేలంపాటలో కొన్ని గోల్మాల్ జరిగినట్టు తెలుస్తోంది. అటు చీరలు వేలంపాట నిర్వహించలేదు అన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ ఏదైతే ఉందో ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మను దర్శించుకోవడానికి లక్షలో కూడా భక్తులు వస్తా ఉంటారు. ఆమెకి ఎక్కువగా కూడా పసుపు కుంకుమతో చీరలు ఆమెకి ఇస్తా ఉంటారు. వాళ్ళ మొక్కుబడిని అక్కడ అందిస్తా ఉంటారు. ఈ చీరల్లో చాలా ఖరీదైన చీరలు కూడా ఉంటాయి, పట్టు చీరలు ఉంటాయి, లక్షల విలువ చేసే చీరలు కూడా ఉంటానే ఉంటాయి. ఈ చీరలన్నింటినీ వేలంపాట ప్రతి సంవత్సరం కూడా వేస్తూ ఉంటారు. ఈవో ఆధ్వర్యంలో ఈ వేలంపాట అనేది నిర్వహిస్తూ ఉంటారు. కానీ గతంలో భ్రమరాంబ అనే ఈవో ఉన్న సమయంలో కూడా వేలంపాట అనేది నిర్వహించాలని భావించారు. అయితే అక్కడ వేలంపాట అనేది పేరు మాత్రమే పెట్టారు తప్పితే ఎవరైతే అక్కడ ఉన్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ కు వేలంపాటతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన ఇటు ఆడిట్ అధికారులు కూడా ఆడిట్ నిర్వహించడం జరిగింది. దాదాపుగా 2 రోజుల పాటు అక్కడ ఉన్న ఆడిట్ మొత్తాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపుగా 5 కోట్లు విలువ చేసే చీరలను 3 కోట్లకే ఇచ్చినట్టుగా కూడా ఆడిట్ అధికారులు గుర్తించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి రికవరీ చేయాలని ఆడిట్ అధికారులు ఆదేశించారు. ఏ సమయంలో అయితే ఈవోగా భ్రమరాంబ చేసిందో ఆ సమయంలో వేలంపాట నిర్వహించారు కాబట్టి ఆ అధికారుల నుంచే ఇటు ఈ రికవరీ అనేది చేయాలంటూ కూడా ఆడిట్ అధికారులు అయితే ఆదేశించినట్టు తెలుస్తా ఉంది. సత్తా అయితే మల్లికార్జున్, దీనిపై ఇటు ఆయన భ్రమరాంబ ఏమైనా స్పందించారా, లేకపోతే ఆయనకు సంబంధించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ప్రజెంట్ అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? ప్రస్తుతం అయితే దీని మీద ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. ఏదైతే గోల్మాల్ జరుగుతున్న విషయం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆడిట్ అధికారులు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న దస్త్రాలను కానీ అక్కడ జరిగిన కంప్యూటరైజ్డ్ విషయాలను కానీ ఉన్న డేటా మొత్తాన్ని కూడా వాళ్ళు 2 రోజుల పాటు వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఈ చేసుకున్న క్రమంలోనే ఈ విషయం అసలు విషయం అనేది బయటకు రావడం జరిగింది. కొన్ని చీరలు అయితే ఖరీదు గల చీరలు కొన్ని కంప్యూటర్లు ఆన్లైన్ లో కూడా ఎక్కించలేదని చెప్తా ఉన్నారు. వేలంపాటకు సంబంధించి అక్కడ ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాను బేస్ చేసుకొని చూస్తున్నా కూడా దాదాపుగా 5 కోట్లు విలువ చేసే ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ 5 కోట్లు విలువ చేసే ఆదాయం ఆలయానికి రావాల్సింది 3 కోట్లు మాత్రమే వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో చీరల వేలంపాట ఎవరైతే తీసుకున్నారో దక్కించుకున్నారో వాళ్ళు 3 కోట్ల మనకే ఇటు దేవాలయానికి ఇచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. మధ్యలో 2 కోట్లకు పైగా కూడా గోల్మాల్ అయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు వరకు భ్రమరాంబ అయితే వీళ్ళు అధికారులు స్పందించలేదు. కానీ అంటే అప్పుడు ఏదైతే ఈవోగా పనిచేసిన భ్రమరాంబ ఉందో ఆమె చేస్తే రికవరీ చేయించాలంటూ కూడా ఆడిట్ అధికారులు అయితే ఆదేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ ఆమె అప్రోచ్ అయ్యి దానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ అనేది మనంతా వేగవంతం అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సత్తా రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.